హాయ్ హ్యూమన్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మేము చిక్మంగళూరు విజిట్ చేసాం. చిక్మంగళూరు హిల్ స్టేషన్ ఫర్ షూర్ ఈజ్ అ హెవెన్ ఫర్ నేచర్ లవర్స్ అండ్ ఆల్సో అడ్వెంచర్ సీకర్స్. ప్లేస్ అయితే ఆసమ్ ఉంది. ఆ ట్రిప్ డీటెయిల్స్ A to Z మీకు షేర్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి టు గెట్ క్లియర్ ఐడియా. ఈ వీడియోని పార్ట్స్లా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం డీటెయిల్స్ క్లియర్గా చూసేద్దాం ఒకసారి. ఇవ్వండి ఆప్షన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ట్రావెలింగ్ ఆప్షన్స్ ఫస్ట్ చెప్తాను, హోటల్స్ అండ్ ఫుడ్ నెక్స్ట్ చెప్తాను, తర్వాత ప్లేసెస్ టు విజిట్ ఇన్ చిక్మంగళూరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. చిక్మంగళూరు is surrounded by lush greenery and picturesque square landscape. This region is famous for its coffee plantations. Now ఈ చిక్మంగళూరుకి ఎలా ట్రావెల్ చేయాలో చూద్దాం. ట్రావెల్ ఆప్షన్స్ వచ్చేసి బస్, కార్, ఫ్లైట్ ఆర్ ట్రైన్. సో బస్ ఆప్షన్ చూద్దాం. బస్ ఆప్షన్ వచ్చేసి మెయిన్ సిటీస్ నుండి ఉంటుంది. ఇక్కడ బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి ట్రావెల్ చేయొచ్చు, లేదా మ్యాంగ్లూర్ నుండి కూడా ట్రావెల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మైసూర్ నుండి కూడా బస్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈ సిటీస్ వచ్చేసి ఇంత డిస్టెన్స్లో ఉన్నాయి చిక్మంగళూరుకి. కార్ ఆప్షన్స్ ఆల్సో సిమిలర్ టు బస్. మెయిన్ సిటీస్ నుంచి డైరెక్ట్ చిక్మంగళూరుకి వచ్చేయచ్చు. రోడ్స్ అంతా బాగానే ఉంటాయి. ఫ్లైట్ ఆప్షన్స్ వచ్చేసి బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి ఉంటాయి. ఆల్సో మ్యాంగ్లూర్ టు చిక్మంగళూరు ఆల్సో అవైలబుల్ ఉంటాయి ఫ్లైట్స్. నెక్స్ట్ ట్రైన్ ఆప్షన్స్ చూద్దాం. ట్రైన్స్ బెంగళూరు స్టేషన్ ఆర్ యశ్వంత్పూర్ జంక్షన్ నుంచి బుక్ చేసుకోవాలి టు కడూర్ జంక్షన్, చిక్మంగళూరుకి దగ్గరలో ఉంటుంది. ఇవన్నీ అవైలబుల్ ట్రైన్స్, చాలా అవైలబుల్ ఉంటాయి. ఈజీగా టికెట్స్ దొరికేస్తాయి, ఆన్ టైం నడుస్తాయి ట్రైన్స్. సరే మా జర్నీ చూద్దాం. మేము హైదరాబాద్ నుండి చిక్మంగళూరు వచ్చాం. హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు ఒక ట్రైన్ అండ్ బెంగళూరు స్టేషన్ నుండి కడూర్ స్టేషన్కి ఒక ట్రైన్ చేసుకున్నాం. మళ్ళీ కడూర్ నుంచి చిక్మంగళూరుకి ఆటో ఆర్ ట్యాక్సీలో ట్రావెల్ చేసేసి. దీస్ ఆర్ ఆర్ ట్రైన్ డీటెయిల్స్. ఇంకా మన నెక్స్ట్ ఆప్షన్ స్టేస్ గురించి మాట్లాడుకుందాం. హోటల్ స్టే ఆర్ రెసార్ట్ స్టే, ఏ స్టే అయినా ముందుగా బుక్ చేసుకుంటే బెటర్ అండి. సో booking.comలో ఆల్వేస్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం బుక్ చేసుకోవచ్చు. హోటల్కి వెళ్ళాక పేమెంట్ చేసేయచ్చు. పర్ డే వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్లో ఫర్ 2 persons రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. యావరేజ్ రూమ్స్. లేదు కొంచెం లగ్జరియస్గా కావాలి అనుకుంటే అరౌండ్ 2000 నుంచి అలా అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ రిసార్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మేము వచ్చేసి హోమ్ స్టే ఒకటి బుక్ చేసుకున్నాం, కలర్ స్టే ఇన్ అని. రూమ్స్ చాలా బాగున్నాయి ఇన్సైడ్. ఇది మాకు 1500 పడింది ఫర్ 1 day ఫర్ 2 persons. ఒకసారి చూసేయండి రూమ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. ఇది కామన్ హాల్. ఇట్స్ లైక్ 3 BHK ఇది హౌస్. ఇది వచ్చేసి మా రూమ్. మాకైతే నచ్చింది రూమ్. ఆల్సో ఈ హోటల్స్ మీద ఏదైనా డిస్కౌంట్స్ కావాలి అనుకుంటే చిక్మంగళూరులోనే ఆటో డ్రైవర్స్ ఉంటారండి. వాళ్ళకి హోటల్స్తో టైఅప్ ఉంటుంది. సో ఒక 20% అలా డిస్కౌంట్ ఇప్పిస్తారు. 1500ది 1000 రూపీస్కి ఈజీగా వచ్చేస్తుంది. అది మాకు తెలీదు, బట్ నెక్స్ట్ టైం మీరు వెళ్తున్నప్పుడు మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇవి కూడా మాకు ఎలా తెలిసిందంటే, మాకు అక్కడ ఒక ట్రావెల్ గైడ్ కమ్ ఆటో డ్రైవర్ పరిచయం అయ్యారు, చేతన్ బ్రదర్. హీ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ ఇవన్నీ. ఆల్సో ప్లేసెస్ కూడా మాకు చాలా బాగా చూపించారు. మీరు నెక్స్ట్ విజిట్ చేస్తున్నప్పుడు ఏదైనా హెల్ప్ కావాలన్నా లేదా డీటెయిల్స్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ హిమ్. అతని నెంబర్ అండ్ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్లో మెన్షన్ చేయండి, నేను సెండ్ చేస్తాను. వెరీ హెల్ప్ఫుల్. ఇంకా మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసి విచ్ ప్లేసెస్ టు రోమ్ ఇన్ చిక్మంగళూరు. చిక్మంగళూరు ట్రిప్ ఈజీగా 2 daysలో కవర్ చేసేయచ్చండి. డే 1లో ఈ ప్లేసెస్ అన్నీ చూసేయండి, డే 2లో ఈ ప్లేసెస్ అన్నీ చూసేయచ్చు. డే 1 వచ్చేసి 35 kilometers అరౌండ్ డిస్టెన్స్లో అన్ని ప్లేసెస్ ఒకే దగ్గర ఉంటాయి. అలానే డే 2 వచ్చేసి అరౌండ్ 65 kilometers డిస్టెన్స్లో అలానే ఒక 3-4 ప్లేసెస్ దగ్గరలో ఉంటాయి. ఈ ప్లేసెస్ అన్నీ చూసేయచ్చు ఈజీగా. ఈ ప్లేసెస్ అన్నీ చూడటానికి
బైక్ రెంటల్ తీసుకోవచ్చు, లేదా స్కూటీ రెంటల్ అవైలబుల్ ఉంటుంది, ట్యాక్సీ అవైలబుల్ ఉంటుంది. వాటి కాస్ట్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇంకో కొత్త విషయం ఏంటంటే ఇక్కడ ఆటోలో కూడా మనం హిల్లీ ఏరియాస్లో ట్రావెల్ చేసేసేయచ్చు ఈజీగా. ఆటో కాస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ డే 1 డే 2 ప్లేసెస్తో పాటు చిక్మంగళూరు సిటీలోనే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక లేక్ ఉంది, హిరేకులాలే లేక్ అని. చాలా బాగుంటుంది. ఆ లేక్కి ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైంలో వెళ్తే వ్యూస్ చాలా బాగుంటాయి. యాజ్ పర్ అవర్ ప్లానింగ్ మేము సాటర్డే ఆఫ్టర్నూన్కి అలా రీచ్ అయిపోయాం హోటల్. చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ కూడా చేసేసాం. ఒక 3 to 4 ఆ టైంలో చేతన్ బ్రదర్ ఆటోలో డైరెక్ట్ లేక్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆ టైంలో క్రౌడ్ కూడా తక్కువగా ఉంది. ఆ లేక్ని చూసాకే మాకు అర్థమైంది చిక్మంగళూరుని ఎందుకు ఇండియన్ స్విట్జర్లాండ్ అని పిలుస్తారో. ఇట్స్ రియల్లీ హెవెన్ ఆన్ ఎర్త్. మీరు కూడా చూసేయండి ఆ లేక్ ఎలా ఉందో. లేక్ వాటర్, హిల్స్, క్లౌడ్స్, ట్రీస్ చాలా పీస్ఫుల్గా ఉంది కదా. మేము ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. అక్కడే స్మాల్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సమ్ స్నాక్స్, మ్యాగీ, మొక్కజొన్న కండలు, షేక్స్ అలా అమ్ముతున్నారు. ఆ సీనరీ ఎంజాయ్ చేస్తూ మ్యాగీ తిన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి అలా రెడీ అయిపోయి డే 1 ప్లేసెస్ చూడటానికి చేతన్ బ్రదర్ ఆటోలో స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ ముల్లియాంగిరి పీక్కి వెళ్దాం అనుకున్నాం. ఇట్ ఈస్ హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక and it is around 6317 feet above sea level, as you can see in this picture. ఈ పీక్కి ఒక 3 కిలోమీటర్స్ ఉంది అనగా ఒక హిల్ స్టాప్ ఉంది. ఇక్కడ అంతా ఫుల్ క్లౌడ్స్, ఫాగ్, భలే అనిపించింది లొకేషన్. ఈ పీక్లో పార్కింగ్ స్పేస్ తక్కువ ఉంది, అందుకే కార్స్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోతూ ఉంటారు. లేట్ అయ్యే కొద్దీ లొకేషన్లో ఫుల్ ట్రాఫిక్ పెరుగుతూ వస్తుంది. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో పీక్. ఈ పార్కింగ్ చేసిన తర్వాత పీక్కి రీచ్ అవ్వడానికి స్టెప్స్ ఉంటాయి. అరౌండ్ 700 స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ తీసుకొని పైకి రీచ్ అవ్వాలి. వన్స్ స్టెప్స్ ఎక్కాక పైన ఒక టెంపుల్ ఉంటుంది, ఇంకా అదే మన మెయిన్ పీక్. అక్కడికి వెళ్ళాక మాకైతే ఫుల్ క్లౌడ్స్లో ఉన్నట్లుంది, కొంచెం కూడా గ్రౌండ్ కనిపించట్లేదు పైనుండి. అండ్ ఫుల్ కోల్డ్ విండ్ వచ్చేస్తుంది అన్ని సైడ్స్ నుండి. ఎంత పీస్ఫుల్గా ఉందో కానీ అక్కడ. ఇట్స్ ఎ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్. వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. వ్యూ ఎంజాయ్ చేసి అలా కిందకి వచ్చేసాం. కింద ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. కొంచెం మ్యాగీ తినేసి ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాం. ఆ చలిలో ఐస్ క్రీమ్ భలే ఉంది. ఇంకా మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దత్తపీఠం ఆర్ బాబా బుడాంగిరి పీక్. దత్తపీఠంలో స్పెషాలిటీ ఏంటంటే అక్కడ పవర్ఫుల్ టెంపుల్ ఉంది ఒక గుహ లోపల. బట్ ఆ గుహలోనే వన్ సైడ్ హిందూస్ గాడ్ లార్డ్ శివాని పూజిస్తున్నారు అండ్ ఇంకో సైడ్ ముస్లిమ్స్ గాడ్ ఉన్నారు ఎట్ ద సేమ్ ప్లేస్. పోలీస్ ప్రొటెక్షన్ ఉంది ప్లేస్కి అండ్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. ఇంకా ఇక్కడ పీక్ అయితే మౌంటైన్స్, క్లౌడ్స్ టచ్ అయినట్లు ఉంది. మీరు కూడా చూడండి ఒకసారి. ఇంకా అవర్ నెక్స్ట్ స్టాప్ వాజ్ జెరీ ఫాల్స్. జెరీ ఫాల్స్ కంపల్సరీ జీప్ రైడ్లోనే వెళ్ళాలి. ఫర్ 6 persons 800 రూపీస్ తీసుకుంటున్నారు. టు అండ్ ఫ్రో ఇన్ వన్ జీప్. 3 kilometers డౌన్ ద హిల్ జర్నీ ఉంటుంది టు జెరీ ఫాల్స్. ఫస్ట్ అసలు ఈ జీప్స్లోనే ఎందుకు వెళ్ళాలి అని మాకు డౌట్ వచ్చింది. బట్ తర్వాత ఆ రోడ్ చూశాక అర్థమైంది. ఆ రోడ్ అంతా అనీవెన్గా ఉంది అండ్ జీప్లో డ్రాప్ చేశాక కొంచెం వాక్ చేసి ముందుకు వెళ్ళాలి టు గెట్ టు ద ఫాల్స్. ఫైనలీ వీ రీచ్డ్ జెరీ ఫాల్స్. జెరీ ఫాల్స్ ఈజ్ కాల్డ్ బటర్ మిల్క్ ఫాల్స్. ఎగ్జాక్ట్ అలానే ఉంది నేమ్కి తగ్గట్టు.
లక్కీగా ఎక్కువ క్రౌడ్ లేరు. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ వన్స్. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాం మళ్ళీ అదే జీప్లో. ఇంకా 3 కిలోమీటర్స్ జర్నీ అయితే రోలర్ కోస్టర్ రైడ్ అనే చెప్పాలి ఆ హిల్ ఎక్కేటప్పుడు జీప్లో. ఈ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇంకా దారిలో హున్నామన్నా ఫాల్స్ కనిపించాయి. అక్కడ ఎంజాయ్ చేసాం. అవి కూడా స్మాల్ వాటర్ ఫాల్స్ బాగున్నాయి. ఇంకా అక్కడే వైట్ హార్స్ ఉంది, క్యూట్గా హాయ్ చెప్పాము. ఇంకా రిటర్న్ జర్నీ టు హోటల్ స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో సిరి రెసార్ట్స్ అని ఫేమస్ రెసార్ట్ ఒకటి ఉంది. ఈ సిరి రెసార్ట్ చూడడానికి బాగుంది. ఇక్కడ కాఫీ ఆప్షన్స్ ఉన్నాయి చాలా. హేజల్నట్ కాఫీ అయితే చాలా బాగుంది. ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మోస్ట్లీ అందరూ ఒక బ్రేక్ తీసుకుంటారు జర్నీలో. మేము కాఫీ తాగేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోయాం. నైట్ డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ డే ప్లేసెస్ చూడటానికి. అండ్ నౌ డే 2 ట్రిప్. ఫర్ డే 2 వీ టుక్ బైక్ రెంటల్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నాం. సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 1000 తీసుకున్నారు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు ఒరిజినల్. అండ్ రెంట్ 1100 రూపీస్ బికాజ్ వీ టుక్ ఆన్ మండే. ఈ బైక్ రెంటల్స్ వాళ్ళు ఒక కండిషన్ చెప్పారు మాకు, విచ్ వీ గాట్ టు నో న్యూలీ. పర్ డే బైక్ వచ్చేసి 120 నుంచి 140 కిలోమీటర్స్ డిస్టెన్సే డ్రైవ్ చేయాలి అంట. ఎక్స్ట్రా డ్రైవ్ చేస్తే పర్ కిలోమీటర్ 5 రూపీస్ ఫీ అలా తీసుకుంటారంట. ఫర్ అస్ మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్నీ బిలో 140 కిలోమీటర్స్ ఓన్లీ. సో మాకేం ఎక్స్ట్రా ఫీ అయితే వేయలేదు. ఆఫ్టర్ రిటర్నింగ్ బైక్ మేము బ్రైట్ బైక్ రెంటల్స్ నుండి బైక్ తీసుకున్నాం. యూ కెన్ ఈజీలీ ఫైండ్ దట్ ఆన్ గూగుల్. అలా మెనీ బైక్ రెంటల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ చిక్మంగళూరు. అండ్ డే 2లో మేము వెళ్తున్న ప్లేసెస్ హెబ్బే ఫాల్స్ ఫస్ట్. అండ్ హెబ్బే ఫాల్స్ కూడా జీప్ రైడ్లోనే వెళ్ళాలి. 12 కిలోమీటర్స్ జీప్ రైడ్ ఉంటుంది. అండ్ పర్ పర్సన్ వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆఫ్టర్ హెబ్బే ఫాల్స్ అవర్ నెక్స్ట్ స్టాప్ వాజ్ కుడ్రేముఖ్ పీక్. కుడ్రేముఖ్ పీక్ అండ్ జెడ్ పాయింట్ పీక్ ఆల్మోస్ట్ ఎదురెదురు ఉంటాయి. కుద్రేముఖ్ పీక్ దగ్గర ఒక స్మాల్ యానిమల్ స్టాట్యూ గార్డెన్లా ఉంది అండ్ స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. అక్కడ పైకి ఎక్కిన తర్వాత చుట్టూ హిల్స్ అన్నీ క్లియర్గా కనిపించాయి. ఫుల్ గ్రీనరీతో ఉంది. అండ్ కుద్రేముఖ్ పీక్ ఎక్కాక జెడ్ పాయింట్ హిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అలానే జెడ్ పాయింట్ హిల్స్ ఎక్కాక కుద్రేముఖ్ పీక్ మొత్తం కనిపిస్తుంది. చూడండి లొకేషన్ చాలా బాగుంది కదా. సన్సెట్ టైంలో అయితే ఈ పీక్ ఇంకా బాగుంటుంది. మేము వ్యూని బాగా ఎంజాయ్ చేసాం కొంచెం సేపు అక్కడ కూర్చొని. ఆ తర్వాత హోటల్కి రిటర్న్ అయిపోయాం. రిటర్న్ జర్నీ కూడా మాకు చాలా నచ్చింది. వన్ మోర్ థింగ్, ఈ కుద్రేముఖ్ పీక్ అండ్ జెడ్ పాయింట్ రెండు కలిసిన ఒక ప్లేస్, స్టార్ట్ అయ్యే ఒక ప్లేస్లో ఒక పాయింట్ ఉంటుంది, పీక్ పాయింట్. అది చాలా బాగుంది. హిల్స్ అంతా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పీక్లో ఉండి మంచిగా ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో కూడా మాకు క్లైమేట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అవర్ ఫేవరెట్ ఫుడ్ ఆప్షన్స్ డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఫేమస్ రెస్టారెంట్ టు ఈట్ ఫుడ్ ఈజ్ మయూర్ రెస్టారెంట్ విచ్ ఈజ్ ఇన్ ఎంజీ స్ట్రీట్. ఫుడ్ క్వాలిటీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎనీ బ్రేక్ఫాస్ట్ వీ ఆర్డర్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో డోంట్ మిస్ అవుట్ టు ఈట్ హియర్. ఇంకా నాన్ వెజ్ లవర్స్కి అయితే ఎంజీ రోడ్ దొన్నె బిర్యానీ హోటల్ అని ఉంది. ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ ఫేమస్ దొన్నె బిర్యానీ దొరుకుతుంది ఇక్కడ. డెఫినెట్గా ట్రై చేయాలి. అండ్ చిక్మంగళూరు వచ్చేసాక ఇంటికి కాఫీ బీన్స్ ఆర్ కాఫీ పౌడర్ తీసుకెళ్ళకపోతే ఎలా? ఈ కాఫీ పౌడర్ కొనడానికి పాండురంగ షాప్ అని ఉంటుంది, అక్కడ బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ షాప్ కూడా ఎంజీ రోడ్లోనే ఉంది. ఇప్పుడు మా బడ్జెట్ ప్లాన్ చెప్తాను ఫ్రమ్ బెంగళూరు. దీస్ ఆర్ అవర్ బడ్జెట్ డీటెయిల్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ for ladies rest rooms is here. And our trip got completed here. So హ్యాపీగా ప్యాకింగ్ చేసేసుకొని
చిక్మంగళూరు నుండి చేతన్ బ్రదర్ ఆటోలో కడూర్ జంక్షన్కి వచ్చేసాం. ట్రైన్ ఆన్ టైం ఉంది. ట్రైన్ ఎక్కేసి బెంగళూరు జంక్షన్కి వెళ్ళాము. బెంగళూరు జంక్షన్లో కొంచెం హాల్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ వెళ్ళాము. నెక్స్ట్ ట్రైన్ డైరెక్ట్ కాచిగూడ స్టేషన్కి వెళ్ళింది హైదరాబాద్లో. సో కాచిగూడ నుండి మా ఇంటికి వెళ్ళిపోయాము. సో దట్ ఈజ్ ఇట్ అబౌట్ our journey to Chikmagalur. We booked third AC berth, so it was comfortable for us throughout the train journey. These are our train details. And a special thank you to Chetan brother for Chikmagalur, who helped us to go to places and restaurants there. Well, that is it guys. Thank you for watching the video. ఈ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేయడానికి నేను బాగా రీసెర్చ్ చేశాను. అండ్ మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో వీడియోస్ తీసాము. సో అన్నీ మర్జ్ చేసి ఎడిట్ చేసి ఇలా రెడీ చేసాము. హోప్ ఇట్ రిజాల్వ్ యువర్ క్వైరీస్ అబౌట్ చిక్మంగళూరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సపోర్ట్ us. Thank you humans.